మా వెన్నెల ఒకసారి జూమ్ చూపించరా. ఈ వెదర్లా మనం ఇక్కడ చికెన్ చేసుకొని చిన్న పొయ్యి పైన తింటుంటే ఆ ఫీలింగ్ వేరుంది. స్మెల్ అయితే ఇట్లా ఈ గాలికి ఇట్లా మీనికి వస్తుంటే ఆ స్మెల్, కాఫీ స్మెల్. హాయ్ గైస్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ రైడర్ పరమేష్. ఈరోజు వచ్చేసి అయితే సోమశిల వెళ్తున్నా. సోమశిల చాలాసార్లు వెళ్ళినా, చాలా వీడియోలు చేసిన, కానీ ఇదొక స్పెషల్ వీడియో. ఇది ఎందుకు స్పెషల్ వీడియో అంటే ఈరోజు నైట్కు ఒక క్యాంపింగ్ టెంట్ వేసుకొని సోమశిలలో ఏమన్నా మంచిగా కృష్ణానది పక్కల క్యాంపింగ్ టెంట్ వేసుకొని చికెన్, రైసు ఇంకా ఇవన్నీ చేసుకొని ప్రశాంతంగా ఎంజాయ్ చేద్దామని అనుకుంటున్నా. నేను మా తమ్ముడు ఇద్దరం కలిసి వెళ్తున్నాము. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి వీడే మా తమ్ముడు వచ్చేసి హైదరాబాద్ ఉంటాడు, హైదరాబాద్నే చదువుకుంటాడు మావాడు. ఇంకా రీసెంట్గా బోనాల పండుగ, ఊర్లో బోనాల పండుగ ఉందంటే ఊరికి వచ్చిండు. ఇంకా ఖాళీగా ఉండి ఏం చేద్దామని, ఆ బోనాల పండుగ రేపు, కానీ ఈరోజు ఖాళీగా ఉండి ఏం చేద్దామని ఇంకా ఈరోజు సోమశిల వెళ్తున్నాము. మావాడ ఇంకా చాలా రోజులు అవుతుందన్న సోమశిల వెళ్ళాక, వెళ్దాం అది అని అంటే ఇంకా ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి సోమశిల వెళ్తున్నాము. సేమ్ ఒక అరకులు ఉన్న ఫీలింగే వస్తుంది. ఆ కొండలు అవన్నీ చూస్తే అరకులో ఉన్న ఫీలింగే వస్తుంది. ఇక్కడ మన బండి చూడండి. సోమశిల వెళ్ళే రూట్లో ఈడ ఒక దగ్గర వ్యూ మంచిగా ఉంది. ఇక్కడ ఒరిషేను, ఈ ఒరిషేన్ వెనక మొత్తం కొండలు ఇవన్నీ చూసి కొంచెం వ్యూ బాగుంది, లొకేషన్ బాగుందని ఇక్కడ ఆగినాము. కానీ ఇక్కడ ఒక చింత చెట్టు ఉందని ఇక్కడ చింతకాయలు తెంపుకుందాం అని అనుకుంటున్నాము. పోరా అక్కడ తెంపు, పోరా 2-3 తెంపు. అవి ఈ చింతకాయని చూడంగానే నోట్లో ఊరిలు వస్తాయి చూడండి. నేను ఎప్పుడు సోమశిల వచ్చినా ఈ వ్యూను మాత్రం ఖచ్చితంగా అస్సలు మిస్ అవ్వకుండా చూస్తా. ఎందుకంటే ఈ వ్యూ అంత బాగుంటుంది చూడండి. ఇది మొత్తం ఒరిషేన్ పక్కల ఆ కొండలు, ఆడ మధ్యలో ఒరిషేన్ మధ్యలో ఒక గ్రీనరీగా చెట్టు, ఎంత బాగుంది చూడండి. అసలుకి చాలా బాగుంది. కానీ ఈ కంపార్టం వేసిండ్రు. అవతలకి వెళ్దాం అనుకున్నాం, ఒక ఫోటోలన్నా ఏమన్నా వీడియోలన్నా అట్లాంటివి తీసుకుంటామని అవతలకి పోదాం అనుకుంటున్నాం. కంపార్టం వేసిరు, ఎట్లా వెళ్ళాలో అర్థమవుతలేదు. ఈడ ఒక చింతకాయలు తెంపుకున్నాము. ఈ నుంచి అయితే వెళ్దాము. నుంచి నాకు తెలిసి ఒక 2 కిలోమీటర్లు ఉండొచ్చు, అంతేనారా? సోమశిల కృష్ణానది ఏమో అక్కడ సైడ్ ఉంటది రోడ్. మనం వస్తుంటే పెద్ద కొత్తపల్లి నుంచి వస్తుంటే లెఫ్ట్ సైడ్ కి అవుతుంది. కానీ రైట్ సైడ్ లో నేను ఎప్పుడు వాటర్ అయితే చూడలేదు. ఇప్పుడు రైట్ సైడ్ లో కూడా వాటర్ వచ్చినాయి. మొన్న వర్షాలకు ఫుల్ వర్షాలు పడ్డాయి కదా, ఇంకా మొత్తం అంతటా ఇండియా మొత్తం ఫుల్ వర్షాలు పడ్డాయి. ఆ వర్షాల వల్ల వాటర్ ఇక్కడ సైడ్ కూడా వచ్చినాయి చూడండి. రైట్ సైడ్ లో మనము పెద్ద కొత్తపల్లి నుంచి, కొల్లాపూర్ నుంచి వస్తుంటే సోమశిలకు వస్తుంటే రైట్ సైడ్ అవుతుందా? రైట్ సైడ్ అయినా రైట్ సైడ్ అవుతుంది. ఈ రైట్ సైడ్ లో ఎప్పుడు వాటర్ అయితే ఇంత రాలేదు. కానీ మరి నేను చూసినంత వరకు అయితే సోమశిలలో ఉన్న వాళ్ళు ఒకసారి కామెంట్ చేయండి, ఇక్కడ సైడ్ కూడా వాటర్ వస్తాయా రావా ఒకసారి చెప్పండి. నేను చూసినంత వరకు అయితే ఇక్కడ సైడ్ వాటర్ రాలేదు. మరి నేనైతే ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నా. చూడండి ఈ గట్ల పైన, ఈ కొండల పైన ఆ మునన్ చెట్లు కూడా ఎంత మంచి. ఇక్కడ సైడ్ ఎక్కువ మునన్ తోటలే ఉంటాయి. అక్కడ మనము సోమశిల ఎంటర్ అవుతుంటే, ఆడ కొల్లాపూర్ దాటి సోమశిల ఎంటర్ అవుతుంటే మునక్కాయ తోటలు ఎక్కువ ఉంటాయి. నేను ప్రతిసారి సోమశిల వస్తుంటే కానీ ఇంత లోపలికి, ఇంత చెట్లున్న దగ్గరికి అయితే ఎప్పుడు రాలేదు. కానీ నేను సోమశిల వచ్చినప్పుడు రోడ్ల పైన, ఆ రోడ్ పై నుంచి అట్లా వెళ్ళి ఆ గుడి అదంతా, ఆ కృష్ణానది, ఆ బోట్ల అదంతా తిరిగి వెళ్ళిపోతుంటే, కానీ ఇక్కడ లోపలికి వచ్చి ఇంత ఎక్స్ప్లోరింగ్ అయితే ఎప్పుడు చేయలేదు. ఇది రీసెంట్ గా దున్నినట్టు ఏమో పంట వేయడానికి ఏం చేస్తారు ఇక్కడ సైడ్ ఏమేస్తారు. నేను చూసినంత వరకు అయితే మునన్ తోటలు ఉంటాయి. ఇంకా అలాంటివే నేనైతే మునన్ తోటలో ఎక్కువ చూసిన ఇక్కడ సైడు. చూడండి వీళ్ళకి సేఫ్టీగా ఆ వాటర్ కూడా ఒకటి వచ్చినాయి మంచిగా. ఈ కొండల మధ్యలో నీళ్ళు ఎక్కువ పడతాయో పడవో తెలియదు. పడవ అనుకుంటే నాకు తెలిసిన కాడికి మీరు కూడా కామెంట్ చేయండి, పడతాయా పడవా ఈ కొండల మధ్యలో. అదో అక్కడ చూడండి ఎంత ప్రశాంతంగా, చాలా బాగుంది. ఇక్కడ క్యాంపింగ్ టెంట్ వేసుకుంటే కూడా బాగుంటుంది ఇక్కడ విష్ణు. ఇప్పుడైతే ఆ చెరువు దగ్గరికి అయితే వెళ్దాము. చూడండి ఎంత బాగుంది, చాలా బాగుంది. అసలుకి ఆ సూర్యకిరణాలు ఆ చెరువులో పడ్డట్టు చాలా బాగుంది. మన బండేమో అక్కడ సైడ్ పెట్టొచ్చినాము, అక్కడ కొండ పైన. ఇక్కడ సైడ్ కిందికి ఉంది, కొంచెం డౌన్ ఉంది. చాలా బాగుంది చూడండి. అక్కడ మక్క చేను అలాంటివి వేసిండ్రు, దాంట్లో స్ప్రింక్లర్లు వేసిండ్రు. అసలుకి ఈడ కూర్చుంటే ఎంత ప్రశాంతంగా ఉంది తెలుసా, చాలా అంటే చాలా ప్రశాంతంగా. ఒక వెహికల్ సౌండ్ లేదు, ఒక లారీల సౌండ్ లేదు, ఒక కార్ల సౌండ్ లేదు, అసలుకి మోటార్స్ సౌండే లేదు. ఎంత ప్రశాంతంగా, చాలా ప్రశాంతంగా ఉంది. ఇంత ప్రశాంతమైన ప్లేస్కి వచ్చి మనం క్యాంపింగ్ టెంట్ వేసుకొని ప్రశాంతంగా వండుకుంటే చాలా బాగుంటుంది. మేము ఇప్పుడు రాళ్ళు వేసే సౌండ్ తప్పించి వేరే సౌండ్ అయితే రాదు. చూడండి ఇప్పుడే ఈ ఏరియాలో అయితే క్యాంపింగ్ టెంట్ వేసుకుందామని చూస్తున్నాము. చూద్దాం
ఈ ఏరియా కొంచెం బాగుంది అనిపిస్తుంది, అంటే కొంచెం ప్రశాంతంగా. ఇది మొత్తం చుట్టూ చెరువు చూడండి, ఆ చుట్టూ మొత్తం చెరువు. ఆ చెరువు మధ్యలో ఇది ఒకటి ఖాళీ ప్లేస్ లాగా ఉంది, అందు గురించి ఈడ వేసుకుందామని చూస్తున్నాము. ఈయన దగ్గరలో మంచిగా ఒక ఇల్లు ఉంది. ఇవి మొత్తం కొంచెం రూమ్స్. ఇట్లకెళ్ళి సోమశిల వస్తే రూమ్స్ దొరుకుతాయి, చిన్న చిన్న ఏమంటారా ఈ కాటేజా ఏమంటారు కదా సంథింగ్ అలాంటివి. ఈ స్టార్టింగ్ ప్లేస్ లోనే ఉంటాయి రూమ్స్. మేము ఈ రోజు క్యాంపింగ్ టెంట్ లో ఎట్లుంటది మా ఎక్స్పీరియన్స్ అంతా మీతో షేర్ చేసుకుంటాము. మన బైక్ వచ్చేసి అగో అక్కడ పెట్టినాము, ఆ నుంచి కొంచెం ముందుకు వస్తాయి. ఈడ వాటర్ దగ్గరలో, ఈడ వాటర్ అయితే ఉన్నాయి. ప్రశాంతంగా మంచిగా ఈత పడవచ్చు, చాలా ప్రశాంతంగా, చాలా బాగుంది. ఇక చూడండి నీట్ గా చాలా మంచిగా ఉన్నాయి చూడండి, చాలా బాగున్నాయి అసలుకి. ఇక ఇదొకటి ఇట్లా కట్టలా కట్టిరు, ఇవతల సైడ్ వాటర్ రాకుండా ఇట్లా కట్టలా కట్టిరు. మంచి పొద్దుగాల లేచి ప్రశాంతంగా స్నానం చేయొచ్చురా. ఇప్పుడు కూడా స్నానం చేయొచ్చు, కానీ తువాలా తెచ్చుకోలేరా మనము స్నానం చేద్దాం అంటే. తువాలా తెచ్చుకోలేదు, సబ్బు అవసరం లేదు కానీ తువాలా తెచ్చుకోలేదు. ఇది మొత్తం కృష్ణానదే చూడండి, ఎటు చూసినా మొత్తం కృష్ణానదే. ఒక 2 months బ్యాక్ 3 months బ్యాక్ ఇది మొత్తం వాటర్ లేకుండే. మనము ఎక్కడ దగ్గర తెలుసా, దగ్గర ఆడు వరకు పోవచ్చు. ఆడ మధ్యలో ఒక మసీదు లాకుంటుంది, ఆ మసీదు వరకు మన కార్లు వెళ్తుండే, బైక్లు వెళ్తుండే, అన్నీ వెళ్తుండే అక్కడ సైడు. కానీ ఇప్పుడు నిన్న రీసెంట్గా వర్షాలు పడ్డందుకు ఇది మొత్తం వాటర్ వచ్చినాయి చూడండి. హైదరాబాద్ నుంచి, కామారెడ్డి నుంచి, అక్కడ సైడ్ నుంచి మొత్తము ఈడ ప్రశాంతంగా ఉంటుందని మంచిగా గణేష్లను వేయచ్చు, తినొచ్చు, తాగొచ్చు, అంతా ఎంజాయ్ చేయొచ్చు. మళ్ళీ ఇగో ఈ బ్యాక్ సైడు, అక్కడ సైడు, అక్కడ కాటేజ్లు ఉంటాయి అక్కడ సైడు, అది మొత్తం చేపల ఫ్రై అలాంటివి దొరుకుతాయి, ఇంకా మందు అలాంటివి దొరుకుతాయి. ఇంకా ఈడ గణేష్ని వేయచ్చు, ఈడ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఒకరోజు ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు అని ఈడ సోమశిలకు వచ్చి అయితే కొంతమంది వేస్తారు. నేను రీసెంట్గా తెలుసుకున్నది ఏంటంటే హైదరాబాద్ నుంచి, కామారెడ్డి నుంచి వచ్చి కూడా గణేష్లను వేసిండ్రు చూడండి. ఇది మొత్తం గణేష్లే. దారి ఒక ఎండాకాలం వరకు కూడా నీళ్ళు మొత్తం తగ్గిపోయినా కూడా ఆ గణేష్లు కరగకుండా అట్లనే ఉంటాయి చూడండి. నేను ఎప్పుడు చూసినా అంటే ఒక పోయినసారేమో చూసిన గణేష్లు మొత్తం కరగకుండానే ఉంటాయి. ఇది మొత్తం గణేష్లు చూడండి ఎట్లా పడేసారు. బ్యాక్ కెమెరా నుంచి చూపెడతా చూడండి ఒకసారి. ఇవన్నీ గణేష్లే, ఇవన్నీ కింద పడేసారు మొత్తము. ఇది కొంచెం లోపలికి వెళ్ళన్నా గణేష్లను వేస్తే మొత్తం కరుగుతాయి, కానీ ఇంత బయటకు వేసిండ్రు అసలుకి ఏం కరగవు. ఎండాకాలం అట్లా ఈ మొత్తం వాటర్ తగ్గిపోతే అవి గణేష్లు మొత్తం అట్లనే ఉంటాయి. అక్కడ సైడ్ కాటేజీలు ఉన్నాయి చూడండి, ఆ ఏరియాలో మొత్తం చేపల ఫ్రై దొరుకుతుంది, ఇక్కడ కూడా దొరుకుతుంది. ఇప్పుడే ఈ షాప్లో అయితే చికెన్ తీసుకున్నాము, ఒక 1/2 kg తీసుకుంటున్నాము ఇప్పుడు ప్రస్తుతానికైతే. అంటే 1/2 kg మేము తినేది, ఇద్దరికి 1/2 kg ఇంకా ఎక్కువనే అవుతుందేమో నాకు తెలిసి. మేము ఆల్రెడీ ఇంటికాడ మటన్ తినొచ్చినాము. ఊరు మధ్యలోకి రావాలి చికెన్ తీసుకోవాలంటే, ఊరు బయట ఉండదు, అక్కడ సైడ్ ఊరు మధ్యలో ఉంటే చికెన్ ఉంటుంది, అక్కడ సైడ్ ఏమో చేపలు దొరుకుతాయి. ఇప్పుడు వచ్చేసి ఈ షాప్ అయితే రోటీలు చెప్పుకున్నాము, ఒక 6 రోటీస్ చెప్పుకున్నాము. ఎందుకంటే మళ్ళీ రైస్ వండుకోమో తెలియదు. చికెన్ చేసుకుంటే రోటీ తోటి మంచిగా ప్రశాంతంగా తినొచ్చు. ఈ షాప్ పక్కల ఒకసారి చూడండి, ఇక్కడ ఎంత మంచిగా ఉందో చెరువు మొత్తం కృష్ణానదే. బోటింగ్ చూడండి గాయస్. ప్రజెంట్ వచ్చేసి వీడికైతే వచ్చేసినాము ఇప్పుడు ఈ చెరువు దగ్గరికి. ఇప్పటి దగ్గరనే చికెన్ ఇంకా మనకు ఐటమ్స్ అన్ని కావాల్సినవన్నీ తీసుకొని వచ్చినాము గాయస్. ఇప్పుడైతే క్యాంపింగ్ టెంట్ వేసుకుంటున్నాము, ఒకసారి చూడండి ఎట్లా వేస్తానో క్యాంపింగ్ టెంట్. గాయస్ ఇప్పుడు మన క్యాంపింగ్ టెంట్ అయితే ఆల్మోస్ట్ అంతా వేసేసిన చూడండి. ఇప్పుడు ఓపెన్ చేద్దాం మన క్యాంపింగ్ టెంట్, రండి దగ్గరికి చూడండి. క్యాంపింగ్ టెంట్ అయితే చూడండి, ఒక 2-3 మంచిగా ప్రశాంతంగా వండుకోవచ్చు. ఒక 3 అయితే ప్రశాంతంగా వండుకోవచ్చు. మన సామాను అన్ని లోపల పెట్టేద్దాము, హెల్మెట్ ఇవన్నీ. చికెన్ అయితే రెడీ చేసుకోవాలి తొందర, ఎందుకంటే చీకట్లో మళ్ళీ మా దగ్గర లైట్లు లేవు, ఏం లేవు. ఇప్పుడు చీకటి అయింది ఆల్రెడీ, కానీ లైట్లు లేవు, మరి ఏం చేయాలనో మా ఫోన్ లైట్లతోటే కవర్ చేయాలి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే. ఒకసారి చూడండి ఇక్కడ మన బండి, ఇక్కడ క్యాంపింగ్ టెంట్, మా తమ్ముడు ఎట్లా ఉందంటే ఈరోజు మస్తు అంటే మస్తు అనిపిస్తుంది. ఇది నా సెకండ్ క్యాంపింగ్ టెంట్, మస్తు అనిపిస్తుంది. ఇంకా కర్రీ అయితే వేసుకున్నాము చూడండి. మన బండిని ఈ నైట్లా ఇట్లా తీసుకురావడము, మన బండితోటి ఇది ఫస్ట్ క్యాంపింగ్ టెంట్. ఇదే బండి తెచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ క్యాంపింగ్ టెంట్ చూడండి. ఇప్పుడైతే ఉల్లిగడ్డలు అవన్నీ కోసుకొని మంచిగా తొందరగా అయితే రెడీ చేసుకుందాము. ఇక్కడ చూడండి మార్నింగ్ లేచి వ్యూని చూస్తే మామూలుగా ఉండదు. మొత్తం ఇప్పుడు కూడా బోటింగ్లు తిరుగుతున్నాయి, అక్కడ పడవలు అయితే తిరుగుతున్నాయి అందులో చెరువులో మొత్తం కృష్ణానదిలా
మస్తు అనిపిస్తుంది. ఇంకైతే ఇప్పుడు కర్రీ అయితే వేసుకుందాము. ఈ ప్లేస్ ఏంది, ఈ ఏరియా ఏంది అసలుకి మాకు ఏం తెలియదు, కానీ చేసుకోవాలి అంతే. గాయస్ ఇప్పుడైతే ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కోసిన. ఇంకా చికెన్ ఒకటి కడుక్కొని మంచిగా నీట్గా కడుక్కుందాము. మేము ఇంట్లో అన్నం వండుకుందాము, ఇంట్లోనేమో చికెన్ చేసుకుందామని 2-3 గిన్నెలు తెచ్చుకున్నాము. కానీ ఇంకా అన్నం చేసుకున్నంత ఇప్పుడు లేదు, ఓపిక లేదు. చికెన్ చేసుకొని మంచిగా చికెన్ చేసుకున్న తర్వాత చపాతీలు తెచ్చుకున్నాం కదా మనం షాపుల నుంచి. ఇంకా ఆ చపాతీలతో అయితే తిందాము. ఇక ఉప్పు, నూనె, ఇదేంది అల్లం పేస్ట్. గాయస్ ఇప్పుడు మన పొయ్యికి అయితే గ్యాస్ బాటిల్ అయితే అటాచ్ చేసినాము. ఇప్పుడైతే వెలిగించుకుందాం. ఇది దీనికే లైటర్, దీనికే డైరెక్ట్ అటాచ్ ఉంటుంది. దీనికి చూడండి ఎంత మంట వస్తుందో. మన చిన్న పొయ్యి పైన చిన్న బగోని పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం. ఇప్పుడు ఈరోజు ఒక నైట్ కాడికే కాబట్టి ఈ కొంచెం ఆయిల్ తెచ్చుకున్నాము. ఇందులో అయితే పోసుకుందాం ఆయిల్. ఇప్పుడైతే ఈ చెక్క, ఇంకా ఇవి లవంగాలు, ఇవన్నీ షాజీరా ఇవంతా వేసుకుందాము. చూడండి ఇవి తెచ్చుకున్నాము ఇంటికా నుంచి ఆల్రెడీ. రైస్ ఇప్పుడు వచ్చేసి పచ్చిమిరపకాయలు అండ్ ఉల్లిగడ్డలు కూడా వేసుకుందాము. కాగినాయి చూడండి, ఆయిల్ అయితే కాగింది. ఇప్పుడు వచ్చేసి అల్లం పేస్ట్ వేసుకుందాము. అల్లం పేస్ట్. ఇప్పుడు వచ్చేసి చికెన్ అయితే వేసుకుందాము. ఎట్లుంది చూడు, వంటల మాస్టర్ లాగానే అయిపోయినా నేనైతే ఇట్లా ఎగేస్తుంటే. ఎంత మంట వస్తుంది చూడండి ఒకసారి. మన ఇంట్లో కూడా ఈ పొయ్యికి ఇంత పెద్ద మంట రాదు, అంత మంట వస్తుంది చూడండి దీనికి. ఇప్పుడు వచ్చేసి చికెన్లో కారము, ఉప్పు ఆల్మోస్ట్ అన్నీ వేసిన. ఇప్పుడు చికెన్ మసాలా వేస్తున్నా. చికెన్ మసాలా వేసుకొని ఇంకా మంచిగా కలుపుకొని ఎంత మంచిగా అయింది చూడండి. అసలుకి మనం ఇంట్లో ఎంత మంచిగా, ఎంత ప్రిపేర్గా అన్నిట్లకన్నీ తెచ్చుకొని చేసుకుంటే కూడా టేస్ట్ రాదు. ఇట్లా సగం సగం ఇట్లా బయటకు వచ్చిన తర్వాత సామాన్ ఉండి లేక ఉంటాయి కదా, అట్లా వేసుకున్న టేస్ట్ చాలా మంచి టేస్ట్ అవుతాయి చూడండి. గాయస్ మన చికెన్ అయితే రెడీ అయిపోయింది. మనం ఆ నుంచి తెచ్చుకున్న షాప్ దగ్గర నుంచి తెచ్చుకున్న చపాతీలను అయితే ఇప్పుడైతే తిందాము. నాకైతే ఊరిలో వస్తున్నాయి, మస్తు అనిపిస్తుంది అసలుకి. నాకైతే అది నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్, అసలుకి మామూలు కాదు. ఇక్కడ క్యాంపింగ్ టెంటు, మన క్యాంపింగ్ టెంటు, ఈ పొయ్యి, మన బైకు, మన ఇండియన్ ఫ్లాగు, లదాఖ్ ఫ్లాగ్ రెపరెపలు ఎగురుతుంది చూడండి ఒకసారి. ఇక్కడ రండి కొంచెం చూపిస్తా. అడవి మనుషులు అనుకున్నారు, కానీ ఇదొకటి మెమొరీస్ అంతే, ఇక గుర్తుండిపోవాలంతే. చూడండి ఇక్కడ సైడ్ చూడండి, ఆ వెన్నెల ఒకసారి జూమ్ చూపించరా. జూమ్ చేయ ఒకసారి. చేసినావా? ఎట్లా ఉంది చూడండి ఒకసారి. ఈ వెదర్లా ఎట్టు చూసినా మొత్తం చీకటి, పైన చుక్కలు, అసలుకి మామూలుగా లేదు. మామూలుగా అంటే మామూలుగా లేదు. ఈ వెదర్లా మనం ఇక్కడ చికెన్ చేసుకొని చిన్న పొయ్యి పైన తింటుంటే ఆ ఫీలింగ్ వేరుంది, నెక్స్ట్ లెవెల్ ఉంది. చూద్దాం ఒకసారి టేస్ట్ ఎట్లుందో చెప్తా మీకు కూడా. సూపర్ గాయస్, నిజం చెప్తున్నా. అంటే నేను చేసుకున్నా, నేనే కావాలని చెప్పాలని లేదు, కానీ మస్తు ఉంది. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది, చాలా బాగుంది. ఇంకొక ముక్క తిన్నాము, తర్వాత వెళ్ళి మంచిగా క్యాంపింగ్ టెంట్లో కూర్చొని ప్రశాంతంగా గట్టిగా మొత్తం గిన్నె మొత్తం అనగబడతాం. ఇంకా నెక్స్ట్ లెవెల్ గాయస్. ఆహా, బ్యాక్గ్రౌండ్ అయితే మామూలు లేదా అంతే. గాయస్ ఇప్పుడైతే క్యాంపింగ్ టెంట్ లోపలికి అయితే వచ్చినాము. మా తమ్ముడు నేను ఇద్దరం కలిసి ఇప్పుడు చికెన్ అయితే తింటున్నాము. టేస్ట్ ఎట్లని చెప్పా. సూపర్ ఉంది. సూపర్ ఉందా? తిను. 6 చపాతీలు తెచ్చుకున్నాము మొత్తము. ప్రస్తుతానికైతే ఒక్కొక్కటి పెట్టుకున్నాము. ఇక్కడ ఇంకా చికెన్ ఉంది, బాగానే చికెన్ ఉంది చూడండి. ఇంకా చికెన్ బాగానే ఉంది. తిని మంచిగా ప్రశాంతంగా ఒక వాటర్ బాటిల్ తెచ్చుకున్నాము. మంచిగా మా సామాన్ మొత్తం క్యాంపింగ్ టెంట్లో పెట్టుకున్నాము.
తిని ప్రశాంతంగా వండుకుందాం విని. గాయస్ థమ్స్ అప్. చేస్. చికెన్ తిన్న తర్వాత థమ్స్ అప్ తాగితే మామూలుగా ఉండదు. ఇప్పుడైతే మేము తిన్నుడు అయితే మొత్తం అయిపోయింది. ఇంకా మా కోసం ఇవి నైట్ మొత్తం కావాలి ఉండాలి కదా మాకు, అందు గురించే దీంట్లో చికెన్ అయితే పెడుతున్నాము. అరే దా నాది బాగానే మిలిగింది. 1/2 kg ఇద్దరం తినము. ఈరోజు ఆల్రెడీ మటన్ తిన్నాము ఇంటికాడ. దూరం ఉండరా కరుస్తాయి. ఇక దీనికి కుక్కకి అయితే మంచిగా పెడుతున్నాము. అమ్మ 3 కుక్కలు ఉన్నాయి చూడండి, అక్కడ నుంచి వస్తున్నాయి. జర్రా దూరం జర్రా కొట్లాడుతాయి. గాయస్ ఒక 1 hour 1.5 hour అవుతుంది. చపాతీలు చికెన్ తిన్నాం కదా, తిన్న తర్వాత మంచిగా కాఫీ పెట్టుకుంటున్నాం. ఒకసారి చూడండి, బ్యాక్ కెమెరా నుంచి చూపిస్తా. చూడండి కాఫీ పెట్టుకుంటున్నాం. ఇప్పుడైతే కాఫీ పెట్టుకొని మంచిగా అక్కడ వెళ్ళి ప్రశాంతంగా నిలబడి తాగితే ఎంత క్రేజీగా ఉంటుంది తెలుసా, మామూలుగా ఉండదు. స్మెల్ అయితే ఇట్లా ఈ గాలికి ఇట్లా మీనికి వస్తుంటే ఆ స్మెల్, కాఫీ స్మెల్ మస్తు అనిపిస్తుంది. గాయస్ కాఫీ తాగుకుంటా మంచిగా ఆ నీళ్ళ దగ్గరికి అయితే వెళ్దాము. దారా కొంచెం ముందులో ఉన్నాయి గాయస్, ముందు లైట్ లేకపోతే కొంచెం ఉన్నాయి కదా. మొత్తం చూడండి. అవసరం అంటావా మనకి స్టంట్లు? దగ్గర ఇక్కడ సైడ్ రా, కనిపించాలి కదా ఒకసారి. చూడండి వాటర్ కనిపిస్తున్నాయా? ఆ చందమామ నీళ్ళలో పడ్డది, అదన్న కనిపిస్తుంది చూడండి. నాకు తెలిసి ఏం కనిపిస్తలేదు, వాటర్ అనిపిస్తుంది, కొంచెం లైట్గా కనిపిస్తుంది. కానీ ఇక ఈ వాటర్, ఆ చందమామ ఎంత బాగుంది. కాఫీ అసలుకి మామూలుగా లేదు, మామూలుగా అంటే మామూలుగా లేదు. చూడండి చేస్తా అందరికి. ప్రశాంతంగా ఉంది గాయస్, మామూలుగా లేదు. నువ్వు రారా చెస్ కొట్టు వాళ్ళకి. చెస్ గాయస్. ప్రజెంట్ వచ్చేసి అయితే తిన్నాము, కాఫీ తాగినాము, అంతా అయితే మంచిగా ప్రశాంతంగా అయిపోయింది బాడీ మొత్తము. ఇప్పుడు ప్రస్తుతానికైతే క్యాంపింగ్ టెంట్లకు పోయి మంచిగా ప్రశాంతంగా వండుకోవాలి. మన బైక్ ఇక్కడ పెట్టిన క్యాంపింగ్ టెంట్ ఇక్కడ వేసుకున్నాం, పక్క పక్కలనే ఉన్నాయి. ఇంకా మొత్తం ఆ చందమామ వచ్చింది కాబట్టి, చందమామ వచ్చినందుకు మొత్తం వెళ్తిరే ఉంది. మొత్తం అసలుకి ఏడ చీకటి అనేది కనిపిస్తలేదు. ఆ పక్కల మొత్తము కొండలు, అక్కడ సైడ్ మొత్తం కనిపించదు ఈ చీకట్ల. మీరు ఆల్రెడీ చూసి ఉంటారు వీడియోలా, అంటే ఒక 5 o'clock అట్లా మొత్తం పక్కల మొత్తం కొండలు. ఆ కొండల మధ్యలో మనం ఈరోజు ఇక్కడ సైడ్ ఏమో ఇండ్లు కొన్ని దూరమే ఉంటాయి ఇక్కడ సైడు. ఇంకా ఈ రోజు ఇక్కడ వండుకోవడము నాకైతే ఫుల్ అంటే ఫుల్ సంతోషం అనిపిస్తుంది. ఈ రోజు వీడియో అయితే ఇదే. ఈ వీడియో మీకు అందరికి ఎట్లా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. అట్లనే దగ్గర ఒక 20-30 కామెంట్లు వస్తాయేమని నేను అనుకుంటున్నా. అట్లనే ఒక 200-300 లైక్స్ కొట్టండి. మంచిగా ఈ వీడియో మంచిగా వెళ్ళాలని నేను కోరుకుంటున్నా. ఈ వీడియో మీకు అందరికి ఎట్లా అనిపించిందో అట్లనే కామెంట్ చేయండి. దిస్ ఈజ్ రైడర్ పరమేష్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందు మంచి మంచి క్యాంపింగ్ వీడియోలు, మంచి ట్రావెలింగ్ వీడియోలు అలాంటివి చేస్తుంటా. దయచేసి అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ రైడర్ పరమేష్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.